హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. మేమైతే ఆ రోజు పిల్లలైతే ఎగ్జిబిషన్కి వెళ్దాము అనేసి గోల చేశారనేసి అన్నాను కదండి ఒక వీడియోలో. అప్పుడు మనము ఆ రోజు అయితే వెళ్ళలేదు కదా. ఇంకా ఒక 2 డేస్ తర్వాత అయితే ఇంక పిల్లల్ని అయితే ఇద్దరిని కూడా తీసుకొని వెళ్దామని అనేసరికి ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఇంకా ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. పిల్లలు అందరూ వెళ్తున్నారు, మనమే వెళ్ళలేదు అని ఒకటే మనకు గోల చేస్తుంటే ఇంక వాళ్ళనైతే ఆ రోజు తీసుకొని వెళ్ళేసరికి ఇంకా చూడండి ఇక్కడ మనకి అన్నీ కూడా మనకి లోపల ఎంట్రన్స్లోనే మనకి చూడండి లోపల దారిలో వెళ్ళి లోపలికి వెళ్తుంటే మనకి ఇక్కడ అన్ని రకాల ఫిషెస్ అయితే మనకి ఈ విధంగా అయితే పెట్టున్నారు. 2 సైడ్స్ కూడా మనకైతే రకరకాల ఫిషెస్ అయితే పెట్టున్నారు. చూడండి ఈ విధంగా నేను ఇక్కడ వీడియో తీస్తూ ఉంటే వాడైతే ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాడు. కనీసం ఆగను కూడా ఆగకుండా వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇక నేను వెనక్కే ఉన్నానని చూసేసరికి మళ్ళీ వెనక్కి అయితే వచ్చి ఇంకా ఇక్కడ చూడండి చేపలు అయితే చూపిస్తూ ఉన్నాడు. చూడండి ఈ ఫిష్ వచ్చేసి మనకి ఎంత పెద్దగా ఉందో. మనకి దీంట్లో చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి చూడండి. ఇంకా ఫస్ట్ అయితే బాబు నేనైతే వచ్చి ఇక్కడ ఈ విధంగా వీడియో అనేది చిన్నగా అంతలోకి వాళ్ళు వచ్చేలోపు వీడియో అనేది ఈ విధంగా షూట్ చేద్దాంలే అనేసి ఇక నేనైతే ఇక్కడ అన్ని వీడియోస్ అయితే నేను ఇక్కడ ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. చూడండి ఎన్ని రకాల చేపలు అనేది మనకి దీంట్లో ఈ విధంగా కనబడుతున్నాయో. చూడండి చిన్న చిన్న చేపలు, పెద్ద పెద్దవి అన్ని రకాల చేపలు అయితే మనకి ఇందులో కనబడుతున్నాయి. ఇంకా ముందుకు వెళ్తుంటే చూడండి ఇంకా మనకి చేపలు కూడా ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయి. చూపిస్తాను చూడండి. మనకి లోపల ఎంట్రన్స్లో ఇక్కడ మనము ఒక సముద్రంలోకి వెళ్తే చేపలు మనకి ఏ విధంగా కనబడతాయో అని ఆ విధంగా అయితే మనకి ఇక్కడ ఈ విధంగా చూపించారు చూడండి. లోపల మనం వెళ్తుంటే పైన చూడండి పైకి ఎంట్రన్స్ పైన అయితే మనకి ఈ విధంగా ఉంది. లోపల పైన చూడండి ఈ విధంగా మనకి చేపలు అయితే ఇంకా దీంట్లో అయితే రకరకాల చేపలు అయితే ఉన్నాయి. చూసారు కదా ఎన్ని రకాల చేపలు ఉన్నాయో. చూడండి ఇక్కడ మనకి కలర్స్ చేపలు అయితే చూడండి ఏ విధంగా కనబడుతున్నాయో. మనకి ఎన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం అయితే పెడుతూనే ఉంటారు. కానీ ఈ ఇయర్ అయితే మనకి ఈ విధంగా అయితే పెట్టారు. కొంచెం లోపల కూడా మనకి చాలా రకాల మన ఇంటికి మన కిచెన్లోకి కావాల్సిన సామాన్ అయితే చాలా ఉందండి. ఇక్కడ చూడండి ఈ చేపలు వచ్చేసి చూడండి ఎంత పెద్ద కనబడుతున్నాయో. చూడండి బ్లాక్ కలరు అన్ని రకాల కలర్స్ అయితే మనకి దీంట్లో ఉన్నాయి కదండి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ అండి. ఇక్కడ ఈ చేపలే లాస్ట్. ఇంకా లోపలికి ఎంట్రన్స్ మనం ఇది దాటుకొని మనం లోపలికి వెళ్ళగానే ఇంకా అన్నీ కూడా మనకి మన ఇంట్లో కావాల్సినవి జ్యువెలరీ కానీ అదేవిధంగా మన కిచెన్ ఐటమ్స్ కానీ పిల్లల బొమ్మలు కానీ అన్ని రకాల ఐటమ్స్ అయితే అంతకుముందు సంవత్సరం కన్నా కూడా ఈ ఇయర్ అయితే మనకి చాలా బాగా పెట్టారు. ఇక అన్నీ కూడా నేను ఇక వీడియో తీద్దాము అనేసి ప్రతి ఒక్కటి కూడా మీకైతే షేర్ చేద్దాము అనేసి నేనైతే ఇక్కడ ఈ విధంగా వీడియో అనేది తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ పిల్లల బొమ్మలు కానీ అన్నీ కూడా మనకి ఈచ్ కాస్ట్ వచ్చేసి చూడండి ఈ గన్ వచ్చేసి మనకి 650 వరకు చెప్పాడు. ఇంకా వాడైతే ఈ గన్ను కావాలనేసి అడిగాడు. కానీ 650 పెట్టి ఎందుకులే ఒకరోజు కూడా ఉంచుకోడు అనేసి ఇంక మేమైతే ఆ గన్ అయితే కొనిలేదు. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా అంతా తిరుక్కొని వచ్చినాక లాస్ట్కి అయితే వాడికి పెన్సిల్స్ అయితే ఇప్పించామండి. ఆ పెన్సిల్స్తోనే ఆట ఆడుకుంటాడులే ఇంకా రాసుకుంటాడు వర్గం ఉపయోగపడుతుంది కదా అనేసి మేమైతే పెన్సిల్ ఇప్పించాము. బొమ్మలు అయితే ఇప్పలేదు. ఎందుకంటే ఒకరోజు 2 రోజుల వరకే ఉంచుకుంటారు. తర్వాత అయితే వాటిని పాడు చేస్తాడు. అంతవరకు కాస్ట్ పెట్టి ఇప్పించడం అవసరమా అనేసి ఇప్పలేదు. ఇక్కడ చూడండి ఎన్ని రకాల కోమ్స్ అయితే మనకి దువ్వెనలు కనబడుతున్నాయో. మన కిచెన్లో కావాల్సినవి కానీ అదేవిధంగా చూడండి పిల్లల బాల్స్ కానీ మనకి అన్ని రకాల ఆర్గనైజ్ అయితే మనకి ఈ విధంగా కనబడుతున్నాయి చూడండి. మనకి నైఫ్స్ కానీ అన్నీ చూడండి మనకి మనం వెజిటేబుల్స్ కట్ చేసుకునే చాపర్ కానీ అన్నీ కూడా సిజర్స్ కానీ మనం వినాయక చవితికి అయితే నైవేద్యాలు చేసేటప్పుడు మనం ప్లాస్టిక్ వాడుతూ ఉంటాం కదండి. కుడుములు చేసేటప్పుడు చిన్నవి వాటిని మన కిచెన్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు అయితే దీంట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి చూడండి. చాకులు కానీ మన ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ మనకి అన్ని రకాలవి అయితే ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి కాస్ట్ అయితే ఏమి అడగలేదు. నార్మల్గా అయితే షూట్ చేసేసాను. ప్లేట్స్ కానీ కప్స్ కానీ టీ కప్స్ మనం పచ్చళ్ళు జార్లు ఉంటాయి కదండి. ఆ జార్స్ కానీ మనమైతే మీషోలో అలా బుక్ చేసుకుంటూ ఉంటాం కానీ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఇక్కడ మనకి చూడండి
టీ కప్స్ కూడా మనకి చాలా బాగున్నాయండి. వెరైటీ అయితే మోడల్ అయితే చాలా బాగుంది. చూడండి ఒక కప్ అయితే చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో చూడండి. చాలా బాగా నచ్చింది మాకైతే. కానీ మన ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా ఎందుకులే అనేసి ఇంక తీసుకోవడం అవసరమా అనేసి ఇంక నేను ఏమి కూడా తీసుకోలేదు. ఇక్కడ చూడండి మనకి పచ్చళ్ళ జార్లు కానీ, ప్లేట్స్ కానీ, స్పూన్స్ కానీ, చెక్క గరిటెలు, మనకి చపాతీ పీటలు కానీ అన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి. చూడండి ఈ చపాతీ పీట వచ్చేసరికి మనకి ఒక 300 ఏమో చూపించేసరికి అబ్బో అనేసి ఇక్కడ పక్కన పెట్టేశాను. మనకి ఎందుకులే అనేసి ఇంక పక్కన పెట్టేశాను. చూడండి ఇక్కడ మనకి ఆడవారందరికీ ఎంతో ఇష్టమైనటువంటి బ్యాంగిల్స్ కూడా చూడండి ఎన్ని రకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా రకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. ఈచ్ వన్ వచ్చేసి ఒక 10 రూపీస్ ఏమో చెప్పాడండి. బ్యాంగిల్ ఒక్కొక్కటి వచ్చేసి మనకి మనం సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకుంటాం కదండి, ఆ బ్యాంగిల్స్ కూడా మనకి చాలా రకాలుగా ఉన్నాయి. సింగిల్ బ్యాంగిల్స్ అయినా సరే మనం వాడుకోవచ్చు, లేకపోతే మనము సైడ్ బ్యాంగిల్స్ లెక్క అయినా సరే మనము వాడుకోవచ్చు. చూడండి రకరకాలుగా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అవన్నీ చూసేసి వచ్చేసరికి తర్వాత ఇక్కడ బాబు వచ్చేసి నేను ఈ గేమ్ ఆడతాను అనేసరికి ఈ గేమ్ అయితే ఈ బాల్స్ అయితే ఇప్పించాను. చూడండి వాడికైతే ఏమొచ్చిందంటే మనకి వడబట్టుకునేది ఉంటుంది కదండి, వాటర్ వడబట్టేది, ఆ వడబట్టుకునేది అయితే వచ్చింది స్ట్రైనరు. అది ఎందుకులే అనేసి ఇంకా అది తీసుకోకుండా బాబుకైతే వాడికి పనికొచ్చేది అయితే ఒక ఆడుకునేది ఉంటుంది కదండి విజిల్ ఊదేది, ఆ విజిల్ ఊదేది అయితే ఇచ్చింది. అందుకో ఇంకా అది తీసేసుకొని అయితే వచ్చేసాము. ఇంకా వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనకి పిల్లలు ఆడుకునేది ఉంటుంది కదండి పైకెక్కేది, ఇదైతే ఎక్కుతాను అనేసరికి ఇంక ఇదైతే ఎక్కిచ్చేసాను. టికెట్ తీసేసుకొని ఈ విధంగా అయితే ఎక్కిచ్చేసాను. ఇంకా ఏమి కూడా ఎక్కలేదండి, ఇది అది రెండే ఆట ఆడారు, ఇంకేమి ఎక్కలేదు. అన్నీ కూడా ఊరిక నార్మల్గా చూసుకొని వచ్చేసాము. ఏదైనా ఎక్కమంటే కూడా ఏం ఎక్కంలే అనేసరికి ఇంకా సర్లే అని ఇంకా తీసుకొని వచ్చేసాము. ఇంకా దాంట్లో ఫుడ్ కూడా ఏం తినలేదు, ఎందుకంటే ఒకసారి 2-3 సార్లు తిన్నాం కదా, ఏమంత టేస్ట్ ఏం లేదులే అనేసి ఇంకా ఫుడ్ కూడా ఏం తినకుండా మొత్తం కూడా ఊరక నార్మల్గా చూసుకొని ఇంక బాబు వాళ్ళు ఐస్ క్రీమ్ తినేసరికి ఇంకా ఐస్ క్రీమ్ ఒకటి ఇప్పించేసి ఇంకా నార్మల్గా మొత్తం ఒకసారి చూసుకొని వచ్చేసాము. మనము నార్మల్ డేస్లో వెళ్తే ఇంకా ఖాళీగానే ఉంటుంది కదండి, ఒక సండే వెళ్తే మనకి ఫుల్ రష్గా ఉంటుంది. ఇంకా మేమైతే నార్మల్ డేస్లోనే వెళ్ళాము. ఏమంత జనం కూడా ఏమి లేరు, నార్మల్గానే ఉన్నారు. ఇక్కడ చూడండి మనకి ఫుల్గా కొంచెం జనం అయితే ఎక్కువగా ఉంటే కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది. చూడండి ఇదంతా స్పీడ్గా తిరుగుతుందో. ఈ పాపని బాబుని ఇది ఎక్కుతారా మీరు అనేసరికి మేము ఎక్కము అనేసారా, అందుకనేసి ఇంకా సర్లే ఇంకా ఏం ఎక్కర్లే అనేసి ఇంక చిన్నగా ఐస్ క్రీమ్ అయితే ఇప్పించేసుకొని చిన్నగా బయటికి అయితే వచ్చేసాము. చూడండి ఈ విధంగా అయితే వీళ్ళు ఇది కూడా ఎక్కర్లే అనేసి ఇంక దూరం నుంచి చూసుకొని ఇంక బయటకైతే వద్దాంలే అనేసి ఇంకా వీడియో అయితే ఈ విధంగా షూట్ చేస్తున్నాను. చూడండి ఇక వీళ్ళకైతే ఈ విధంగా ఐస్ క్రీమ్ అయితే ఇప్పించేసాను. ఇక వీడియో తీస్తున్నాను అనేసి అందరు కూడా పక్కకి వెళ్ళిపోయారు, ఎవరి దారిలో వాళ్ళకైతే పక్కకి వెళ్ళిపోయారండి. ముగ్గురు కూడా మా వారు కానీ, పాప కానీ, బాబు కానీ ఎవరు కూడా వీడియో దగ్గరికి రాలేదు. ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము. చూడండి ఇంకా బయటకు వస్తుంటే పిల్లలు అయితే చిన్న షాపింగ్ చేద్దాము అనేసి అయితే చిన్నగా చూస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకైతే ఇంకేమి కొనివ్వలేదు. లాస్ట్కి పెన్సిల్స్ అయితే అవసరం కదా అనేసి ఇంకా వాళ్ళు పెన్సిల్ అయితే వాడుకుంటారు కదా, ఇవన్నీ ఎందుకులే అనేసి ఇంకా లాస్ట్కి అయితే పెన్సిల్ కార్నర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి వీడైతే ఈ పెన్సిల్ స్పెట్స్ ఇప్పివ్వు అది ఇప్పివ్వు అంటున్నాడు, కానీ ఆల్రెడీ వాడి దగ్గర అన్నీ కూడా ఉన్నాయి, ఎందుకులే మళ్ళీ అనేసి నేనైతే ఏమి ఇప్పలేదు. నేను ఇక్కడ వీడియో తీస్తుంటే మా వారు పక్క అయితే వెళ్ళిపోతున్నారు. చూడండి ఇక్కడ పెన్సిల్స్ కూడా మనకి చూడండి ఎన్ని రకాల పెన్సిల్స్ అయితే ఉన్నాయో, పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ చూడండి ఒక మనకి కోంబు లెక్క కానీ చాకులు లెక్క కానీ అన్ని రకాల పెన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి ఇంకా వాళ్ళైతే ఒక పాప వచ్చేసి ఒక 3-4 తీసుకుంది, బాబు అయితే ఒక 2 తీసేసుకొని వచ్చేసాడు. చూడండి ఇక్కడ అన్ని రకాల పెన్సిల్స్, అదేవిధంగా మనకి స్లాము అలాంటివి అయితే అంటూ ఉంటాం కదండి, అవన్నీ కూడా పిల్లలకైతే ఇక్కడ ఉన్నాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయిలే అనేసి ఇంకేమీ తీసుకోలేదు. పిల్లలు పెన్సిల్స్ వరకే తీసుకొని బయటకు వచ్చేసాము. ఇక చూడండి మళ్ళీ ఇంకా లోపటి నుంచి అయితే మళ్ళీ బయటికి అయితే వచ్చేసాము. ఇక బయటకు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చిన్నగా వీడియో తీద్దాంలే అనేసి పిల్లల్ని ఒక ఫొటోస్ అన్న తీద్దాం అనేసి ఇంకా ఇక్కడ ఫొటోస్ తీద్దామంటే వాళ్ళ దగ్గరికి కూడా రాలేదు, కనీసం ఫొటోస్ కూడా ఒక చిన్న ఫోటోకి కూడా ఇవ్వలేదు. ఇంకా లాస్ట్కి అయితే నేను చిన్నగా ఈ విధంగా సెల్ఫీ తీసేసి వీడియో తీద్దాంలే అనేసి వీడియో తీశాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.